వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ మొత్తం ఎక్సర్సైజ్లు అన్నీ కంప్లీట్ చేసామండి. ఈ రోజు వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ చూద్దామండి. అంటే మనకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీ దీంట్లోంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ ఎక్స్ క్యూబ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ అన్నాడు. అంటే మనం ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, 3, 4 తీసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 పవర్ 3 ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. 8 ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందామండి. 3 తీసుకుంటే ఇక్కడ 3 పవర్ 3 అంటే 27 అండి. 27 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే 4 తీసుకుందామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఇక్కడ 4 పవర్ 3 అవుతుంది. ఇక్కడ మనకి 64 వస్తుందండి. ఇది గ్రేటర్ దెన్ 50. ఇక్కడ వరకు మనకి వాల్యూస్ లెస్ దెన్ అయింది. ఇక్కడ వరకు ఇది గ్రేటర్ దెన్ 50. ఈ ఆప్షన్ 4 ఉన్న ఆప్షన్ మనకి అంటే గ్రేటర్ దెన్ 50 అవుతుందండి. మనకు ఆన్సర్ ఏం రావాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 రావాలి. 50 కానీ 50 కన్నా తక్కువగానే రావాలండి. కాబట్టి మన 4 ఉన్న ఆప్షన్ తీసుకోకూడదండి. ఇంకా అంటే 4 ఉన్న ఆప్షన్లో 1, 2, 4 ఈ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ 1, 2, 3 అవుతుందండి. అంటే 1 తీసుకుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమవుతుందంటే 1 పవర్ హోల్ పవర్ 3 ఏమవుతుందండి 1 అవుతుందండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే ఈ 3 వాల్యూస్ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉన్నాయి కాబట్టి ఈ సెట్ ఏ సెట్ అవుతుందంటే లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ 3 అవుతుందండి. ఆప్షన్ 3 అంటే 1, 2, 3. మనకి రెండో క్వశ్చన్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. సెట్లో 1, 2, 3, 4 ఇచ్చాడండి. మనకి ఈ ఆప్షన్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 10. అలాగే రెండో ఆప్షన్ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ 20. అలాగే థర్డ్ ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దాన్ 15 అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి 2x లెస్ దాన్ 20 అండి. ఆప్షన్ చెక్ చేసుకుందామండి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఈ నెంబర్స్ తీసుకుందామండి 1, 2, 3, 4 దేనికి కరెక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఫస్ట్ దానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ 1 స్క్వేర్ ఏమవుతుందంటే 1 అవుతుందండి. 1 లెస్ దాన్ 30. అలాగే 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 లెస్ దాన్ 30 అండి. అలాగే 3 తీసుకుంటే మనకి ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 లెస్ దాన్ 30. అలాగే 4 తీసుకుంటే 16 అండి. 16 ఏమవుతుందంటే లెస్ దాన్ 30. అలాగే 5 తీసుకుంటే 5 స్క్వేర్ ఏమవుతుందంటే 25 అండి. ఇది లెస్ దాన్ 30. ఇక్కడ మనకి ఆప్షన్లో 1, 2, 3, 4 ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. అంటే మనం పాజిటివ్ ఇంటిజర్ ఏదైనా తీసుకోవచ్చండి. మనకి అంటే 6 తీసుకుంటే 36 వస్తుందండి. 6 ఇక్కడ 36 లెస్ దెన్ 30 కాదండి, ఇది గ్రేటర్ దెన్ 30. కాబట్టి ఇక్కడికి మనకి 5 తీసుకుంటే ఈ సెట్ ఏమవుతుందంటే మామూలుగా అయితే 1, 2, 3, 4, 5 అవుతుందండి. మామూలుగా లెస్ దెన్ 30 ఉన్న నెంబర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏముంటాయంటే 1, 2, 3, 4, 5. కానీ మనకి సెట్ ఏమి ఇచ్చాడంటే 1, 2, 3, 4 ఇచ్చాడు. కాబట్టి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ కాదండి. అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్లో మనకి ఎక్స్ వాల్యూ 1, 2, 3, 4 అలా తీసుకుందామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 స్క్వేర్ ప్లస్ 1 అండి. అంటే 2 అవుతుంది. 2 లెస్ దాన్ 20 అండి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 అండి. అంటే 5 లెస్ దాన్ 20 అవుతుంది. అలాగే 3 తీసుకుంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 1 అండి. అంటే 10 లెస్ దాన్ 20 అవుతుంది. అలాగే 4 తీసుకుంటే మనకి 16 ప్లస్ 1 అండి. అంటే 17 అవుతుంది లెస్ దాన్ 20. ఇక్కడ మనం 5 తీసుకుంటే 5 స్క్వేర్ అంటే 25 అవుతుందండి. అంటే 25 ప్లస్ 1 మామూలుగా అయితే 26 అండి. 26 గ్రేటర్ దెన్ 20 అండి. కాబట్టి మనకి ఆప్షన్లో
ఇక్కడ మనకి ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్కడి వరకు అంటే సెట్ 1, 2, 3, 4 మాత్రమే అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన సెట్ ఏంటంటే బిల్డర్ ఫామ్లో 1, 2, 3, 4 అండి. మనకి ఇది ఈక్వల్ అయింది, ఇది ఈక్వల్ కాలేదండి, ఇది ఇంటూ ఇది ఈక్వల్ అయింది. మూడోది కూడా చెక్ చేద్దాం, 3, 4 కూడా చెక్ చేసి చూద్దామండి. ఇక్కడ x² - 1 అండి. x = 1 తీసుకుంటే మనకి x² - 1 అంటే 1 - 1 0 అండి, <15. అలాగే x = 2 తీసుకుంటే అంటే 4 - 1 అండి, 3 <15. అలాగే x = 3 తీసుకుంటే మనకి 9 - 1 అండి, అంటే 8 <15. అలాగే x = 4 తీసుకుంటే మనకి 16 - 1 అండి, ఇక్కడ 15 అవుతుంది. 15 <15 అవుదండి. కాబట్టి మనకి నెంబర్స్ ఏమవుతాయంటే 1, 2, 3 అవుతాయి. 1, 2, 3 సెట్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు మనకి ఏం సెట్ ఇచ్చాడంటే 1, 2, 3, 4 ఇచ్చాడు. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అండి, ఈక్వల్ టు కాదు. అలాగే ఫోర్త్ వన్ అండి, ఫోర్త్ వన్ వచ్చి మనకి ఫోర్త్ వన్ చూద్దాం. x = 1 తీసుకుంటే 2 <20 అండి. అలాగే 2 తీసుకుంటే 4 <20. అలాగే 3 తీసుకుంటే 6 <20 అండి. 4 తీసుకుంటే 8 <20. 5 తీసుకుంటే 10 <20. 6 తీసుకుంటే 12 <20 అండి. 7 తీసుకుంటే 14 అండి, 14 <20. అలాగే 8 తీసుకుంటే 16 <20. 9 తీసుకుంటే 18 <20. 10 తీసుకుంటే ఇక్కడ 10 తీసుకుంటానికి ఉండదండి, ఎందుకంటే <20 అవ్వదు. కాబట్టి మన నెంబర్స్ ఏమవుతాయంటే మనకి సెట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ వరకు సెట్ వచ్చేస్తుందండి. మనకి ఇచ్చిన సెట్ ఏంటంటే 1, 2, 3, 4 ఇచ్చాడు. కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. మనకు ఆప్షన్లో సెకండ్ వన్ కరెక్ట్ అండి. 1, 2, 3, 4 = 1, 2, 3, 4 ఈక్వల్ అయింది. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడిగాడండి. మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఏది ట్రూ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ A, B సబ్సెట్ ఆఫ్ x ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండి. మామూలుగా అయితే మనకి ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ అంటే ఏం రాస్తామంటే A, B సబ్సెట్ ఆఫ్ వోవెల్స్ అంటే AE, IOU అండి. అంటే దీంట్లో మనకి B అనేది ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది సబ్సెట్ కాదండి, ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ అండి, ఇది బిగ్ సెట్ అండి. 1, 2, 3, 4 బిగ్ సెట్, దానికి సబ్సెట్ అవ్వదు. మనకి ఇటు నుంచి ఇటు రాస్తే సబ్సెట్ అవుతుంది, కానీ ఇది బిగ్ సెట్ కాబట్టి సబ్సెట్ కాదండి. రెండోది కూడా నాట్ ఏ సబ్సెట్ కాదు. అలాగే ఇక్కడ సెట్ అండి, ఇది 5 అనేది ఎలిమెంట్ కాదు. ఎలిమెంట్ అని రాస్తే మనకి బిలాంగ్స్ టు అని రాయొచ్చు. ఇక్కడ ఓన్లీ సెట్ అని రాశాడు, థర్డ్ వన్ సెట్ అని రాశాడు కాబట్టి ఇది మనకి బిలాంగ్స్ టు అవ్వదండి ఇది. అలాగే ఇక్కడ 2, 3 బిలాంగ్స్ టు, ఇక్కడ సెట్ ఇచ్చాడు అంటే ఇక్కడ 2, 3 ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలి. ఎలిమెంటే బిలాంగ్స్ టు అని రాయాలండి, ఇక్కడ సెట్ని బిలాంగ్స్ టు అని రాయకూడదు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ కాదండి. ఇది 2, 3 అనేది ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఇది ఎలిమెంట్ కింద ట్రీట్ చేసి ఎలిమెంట్ కింద మన సెట్ రూపంలో రాశాడు. అంటే 1, సెట్ 2, 3, 4, 5 అండి. కాబట్టి ఆప్షన్లో మనకి ఈ ఏ స్టేట్మెంట్ ట్రూ అంటే నాలుగోదండి, మిగతా అన్ని ఇన్కరెక్ట్. ఫోర్త్ వన్ అండి, ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -4, 5 ఓపెన్ ఇంటర్వెల్ అండి. మనకి ఇది ఇన్ఈక్వాలిటీస్ నుంచి మనం మామూలుగా అయితే సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. x ఈజ్ అన్ ఇంటిజర్, మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే <= రావాలండి. ఓపెన్ ఇంటర్వెల్ అంటే మామూలుగా వస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ -4 <= x <5 అండి. అంటే ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంటే ఈక్వల్ టు రావాలండి. ఇక్కడ గుర్తు <= ఉండాలి. ఇక్కడ మనకి <= ఉందండి, అలాగే <5 ఉంది, ఇది కరెక్టే. అలాగే ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే <= ఉండాలి. ఇక్కడ రెండింటికి <= ఉందండి, అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ కింద లెక్క.
ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందండి అంటే ఏంటి ఈ టైపు క్లోజ్డ్ ఇంటర్వల్ అండి. మనకి ఈ టైపు -4కి దగ్గర క్లోజ్డ్ ఇంటర్వల్ ఉండాలి కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. అంటే -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ 5 అండి. కాబట్టి మన ఇన్ఈక్వాలిటీస్లో మనకు మామూలుగా రాస్తే ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ -4, 5 అండి. అలాగే ఇది రాస్తే ఇది ఓపెన్ ఇంటర్వల్ అవుతుందండి. -4 రెండు వైపులా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి -4, 5 ఓపెన్ ఇంటర్వల్ అవుతుంది. ఇక్కడ 2 క్లోజ్డ్ ఇంటర్వల్ అవుతుందండి. అంటే రెండు వైపులా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -4, 5 అంటే ఓపెన్ ఇంటర్వల్ -4 ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ 5 అవుతుందండి. 5 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు 1 2 3 4 5 అండి. అలా బి అనే సెట్ ఇచ్చాడు 4 5 6 7 8. దాన్ని A-B యూనియన్ B-A అండి. అంటే మనకి ఇక్కడ A-B చేయాలండి. ఫస్ట్ A-B చేద్దాం. అంటే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి ఏలో తీసేద్దామండి మొత్తం. అంటే బి అనే సెట్ని తీసేయాలి మామూలుగా అయితే. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 4 5 ఉన్నాయండి. అంటే మనకి A-B ఈక్వల్ టు ఏలో ఉన్న ఎలిమెంట్సే మనకు వస్తాయండి. కాబట్టి 1 2 3 వస్తుంది. అలాగే B-A చేద్దామండి. B-A అంటే సెట్ ఫస్ట్ బి తీసుకోవాలి. మనకి బిలో కూడా మనకి 4 5 కామన్గా ఉన్నాయండి. కాకపోతే ఎలిమెంట్స్ దీంట్లో ఎలిమెంట్స్ రాయాలి బి కాబట్టి ఫస్ట్ ఏ సెట్ ఉందో ఆ సెట్లో ఎలిమెంట్స్ రాయాలి. 6 7 8 అండి. మనకి A-B యూనియన్ B-A అని ఇచ్చాడు కాబట్టి మనకి యూనియన్ కాబట్టి రెండు సెట్లు కలిపి రాస్తే 1 2 3 6 7 8 అండి. మనకి ఆప్షన్లో ఒకసారి చూసుకుంటే మనకి 2 అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడండి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలిమెంట్స్ ఏమొస్తాయి అనేది ఫస్ట్ బి యూనియన్ సి చేద్దామండి. మనకి తర్వాత ఇంటర్సెక్షన్ చేద్దాం. బి యూనియన్ సి అంటే 2 3 4 యూనియన్ 3 4 5 6 అండి. మనకి అన్ని రెండు సెట్లో ఎలిమెంట్ కలిపి రాస్తే 2 3 4 5 6 అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి చేద్దామండి. అంటే ఏ అంటే 1 2 3 4 మనకి ఇంటర్సెక్షన్ మనకి 2 3 4 5 6 అండి. ఇప్పుడు రెండిట్లో ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్ అండి. అంటే 2 3 4 అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకి 2 3 4 అండి. ఇది మనకి ఆప్షన్లో 6 1 అండి. అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అండి. అంటే ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అంటే ఏ అవుతుందండి. ఇది ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ రెండోది ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని ఇచ్చాడండి. అలాగే ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అలాగే ఎంటీ సెట్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అన్నాడండి. అంటే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏ డాష్ ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ ఏ అవుతుందండి. ఇది కరెక్టే మనకి ప్రాపర్టీస్ నుంచి. అలాగే రెండోది ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు మనకి ఎంటీ సెట్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇది రాంగ్ అండి, ఫాల్స్. అలాగే మూడోది ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుందండి. ఇది డిమార్గన్స్ లా కాబట్టి ఇది కరెక్ట్ అండి. అలాగే నాలుగోది ఎంటీ సెట్ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్, ఇది కరెక్టేనండి. కాబట్టి మనకి ఆప్షన్లో ఇది ట్రూ, ఇది ఫాల్స్ అండి. ఎయిత్ వన్ అండి. యూనివర్సల్ సెట్ అంటే 1 2 3 4 5 ఇచ్చాడు, ఏ అనే సెట్ ఇచ్చాడండి. ఇది ఎంటీ సెట్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ అన్నాడు. ఎంటీ సెట్ కాంప్లిమెంట్ అంటే ఇందాక ప్రాపర్టీస్లో చూసామండి, మనకు యూనివర్సల్ సెట్ వస్తుంది. యూనివర్సల్ సెట్ అండి. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అండి చేయవలసింది మనం. ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే 1 2 3 4 5 అండి. అలాగే ఇంటర్సెక్షన్ 2 3 రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అండి. 2 3 కాబట్టి ఇక్కడ మనకి 2 3 అంటే ఏ అనే సెట్ అండి.
యూ యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఏ అనే సెట్ వస్తుందండి, కాబట్టి ఆ ఆప్షన్ 3 అవుతుంది. 9th వన్ అండి, యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఎక్స్ సెట్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 15 అండి. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెట్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండి. అంటే మనకి మామూలుగా అయితే యూనివర్సల్ సెట్లో మనకి ఇక్కడ 2 నుంచి అంటే 1 లెస్ దాన్ కాబట్టి ఇక్కడ 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 వరకు తీసుకోవాలండి. అంటే 15 కూడా తీసుకోకూడదు, అంటే లెస్ దాన్ 15 అండి. కాబట్టి ఇది యూనివర్సల్ సెట్ అయితే మనకి ప్రైమ్ నెంబర్ ఏ అనే సెట్ ప్రైమ్ నెంబర్ ఇచ్చాడండి. ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ మనకి 2, 3, 5, అలాగే 7, 11, 13, ఇక్కడ మన 15 బిలో ఉండే ఈ నెంబర్స్ ఇవే అవుతాయి. కాబట్టి లెస్ దాన్ 15 ఏ డాష్ అండి, అంటే యూ మైనస్ ఏ చేయాలి. ఇక్కడ యూ మైనస్ ఏ అంటే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేసి మిగతా రాయాలి. అంటే 2, 3 కామన్గా ఉందండి. 5, 7, 11, 13 తీసేసి రాస్తే మనకి ఏముంటాయంటే 4, మనకి 6, 8, ఇక్కడ 9, 10, 12, 14 ఉంటాయండి. అంటే మన ఆప్షన్లో ఒకసారి చూసుకోవాలి. ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అండి. ఇక్కడ మనకి యూ మైనస్ ఏ చేయాలి, యూ మైనస్ ఏ. కాబట్టి మనకి 4, 6, 8, 9, 10 అన్న ఆప్షన్ మనకి 2 అండి. 10వ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అండి. అంటే మనకి ఎంటీ సెట్ మామూలుగా అయితే ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుందండి. అంటే దీనికి సబ్సెట్ అవుతుంది, ఏ కామా బి కామా సి కామా డికి సబ్సెట్ అవుతుంది. అలాగే ఏ కామా బి అనేది కూడా సబ్సెట్ ఆఫ్ ఏబిసిడికి సబ్సెట్ అవుతుందండి. ఎలిమెంట్స్ అంటే దీంట్లో ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. అలాగే డిఈ అండి, ఇది సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి, దీంట్లో ఎలిమెంట్స్ ఈ లేదు కాబట్టి మనకి డస్ నాట్ సబ్సెట్ అండి. అలాగే ఇంకొక సెట్ ఉంది బి కామా డి, ఇది సబ్సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అండి. ఇది సబ్సెట్ అవుతుందండి, ఎందుకంటే బి దీంట్లో ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి. ఇది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. మనకి 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. దీనికి సంబంధించి సెట్స్ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిందండి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే 1 షాట్ వీడియో ఒకటి చేద్దామండి. అలాగే మీకు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన ఇంటర్ స్టూడెంట్స్ మనకి దీని మీద ఎంసెట్ ఓరియంటెడ్లో కూడా మనం ప్రాబ్లమ్స్ చేయడం బెటర్ అండి. అంటే ఇయే కాకుండా దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకు కూడా ఎంసెట్లో మన జేఈ మెయిన్స్లో మనకి అంటే సెట్ థియరీ ఉందండి. కాబట్టి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి మనకి జేఈ మెయిన్స్ మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉంటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే మనకి సబ్స్క్రైబర్స్ అంటే మానిటైజేషన్ కాలేదండి ఇంకా, కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మరికొన్ని వీడియోస్ అంటే మనం దీన్ని అంటే మన కాలేజీ కూడా వదులుకుని మనం ఇక్కడ ఇది యూట్యూబ్ ఛానల్లో చేస్తామండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.